Let's look at today's editorial. The title says New Space. ఇక్కడ స్పేస్ అంటే అంతరిక్షం కాదు. అంతరిక్షాన్ని మనం స్పేస్ అంటాం. కానీ న్యూ స్పేస్ కొత్త అంతరిక్షమా? సో, ఆ మీనింగ్ సెట్ కావట్లేదు. సో, న్యూ స్పేస్ అంటే ఏ సెన్స్‌లో వాడారు? స్పేస్‌ని రకరకాల సందర్భాల్లో మనం వాడతాం. కొన్నిసార్లు గివ్ మీ సమ్ స్పేస్ అంటారు. నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వు, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు అని అంటాం. ఆ మీనింగ్ కూడా ఇక్కడ ఫిట్ కావట్లేదు. ఇంకేంటి మీనింగ్? ప్రాబబ్లీ న్యూ ఆపర్చునిటీ ఆ సెన్స్‌లో చూడొచ్చా? అంటే మనకొక బిజినెస్ ఉంది. అండ్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ న్యూ స్పేస్ ఫర్ యువర్ బిజినెస్ అంటే మన బిజినెస్ ఎక్స్‌పాండ్ అవ్వడానికి ఇంకొక ఇంకొక ఏరియా మనకి ఓపెన్ అప్ అయిందనే సెన్స్‌లో మనం తీసుకోవచ్చు. ఇస్రో వాళ్ళు ఇండియా కోసం, భారతదేశం కోసం లాంచ్ వెహికల్స్ తయారు చేస్తారు. పిఎస్ఎల్‌వి ఇవన్నీ మనం వింటూ ఉంటాం ఎప్పుడూని. అయితే ఈ లాంచ్ వెహికల్స్‌ని వై కాంట్ వి యూజ్ ఇట్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్ అండ్ చార్జ్ దెమ్ అనే ఐడియా నుంచి ఇదొస్తుంది. అంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ, వేరే వాళ్ళు విదేశీయులు గానీ, ఎవరికైనా సరే మన దగ్గరున్న టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదనుకోండి, దే కెన్ యూజ్ ఇండియాస్ ఇస్రోస్ టెక్నాలజీ, ఇస్రోస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాంచ్ దెయిర్ శాటిలైట్స్ ఇంటూ స్పేస్. సో, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు ఇస్రో కెన్ చార్జ్ దెమ్. సో, కమర్షియల్‌గా ఇస్రో ఆల్సో కెన్ ఎర్న్ మనీ ఫర్ ది కంట్రీ. ఆ సెన్స్‌లో న్యూ స్పేస్ అనే పదం వచ్చింది. సో, కొత్త ఆపర్చునిటీస్, కొత్త మార్కెట్ ఆపర్చునిటీస్ అనే యాంగిల్‌లో ఇక్కడ స్పేస్ అనే పదాన్ని వాడారు. ఇస్రో మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మార్కెట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ స్పేస్ అప్లికేషన్స్. అంతరిక్షానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే మనం బిల్డ్ చేసామో శ్రీహరికోటలో ఉన్న మనకి ఈ సెంటర్ లేకపోతే పిఎస్ఎల్వీస్, ఈ లాంచ్ వెహికల్స్ వీటన్నిటిని ఉపయోగించి కమర్షియల్‌గా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మార్కెట్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. వాటిని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇక్కడ టేక్ అడ్వాంటేజ్ ప్లేస్‌లో ఒక పదం వాడొచ్చు. ఏంటా పదం? లివరేజ్. ISRO must leverage the market opportunities. ISRO must leverage the market opportunities from space applications. Take advantage of. ఆ మీనింగ్ వస్తుంది leverage కి. With the launch of Brazil's Amazonia's 1 satellite last week from Sriharikota, a new chapter has begun in India's space history. బ్రెజిల్ వాళ్ళ అమెజోనియా 1 శాటిలైట్ ఏమో లాస్ట్ వీక్ మన శ్రీహరికోట నుంచి పంపించబడింది, లాంచ్ చేయబడింది. దీనితో ఎ న్యూ చాప్టర్ హ్యాస్ బిగన్ ఇన్ ఇండియా స్పేస్ హిస్టరీ. ఇండియా యొక్క స్పేస్ హిస్టరీ ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తెలుగులో అంటాం కదా, కొత్త అధ్యాయం మొదలైంది. దిస్ శాటిలైట్, ఎ 637 kilogram entity, was the first dedicated commercial mission of New Space India Limited, a 2-year-old commercial arm of the Department of Space. ఈ శాటిలైట్ అనేది వాజ్ ద ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ ఎన్ఎస్ఐఎల్ అనేది 2019లో స్టార్ట్ చేశారు. ఇది ఒక కమర్షియల్ ఆర్మ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండేది. 2019లో ఏర్పాటు చేయబడ్డ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ దిస్ ఎన్ఎస్ఐఎల్. ఎన్ఎస్ఐఎల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే బెంగళూరులో. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బెంగళూరు. సో ఇక్కడ ఎన్ఎస్ఐఎల్ ప్లేస్ పేరు వచ్చినప్పుడు మనం ఇంకో పేరు కూడా చూడాలి, యాంట్రిక్స్. యాంట్రిక్స్ అనేది కూడా కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రోయే. ఇది కూడా ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మే. యాంట్రిక్స్‌కి ఇనీషియల్‌గా ఇచ్చిన రోల్ ఏంటంటే, విదేశీయులు ఫారిన్ కంట్రీస్‌కి సంబంధించిన శాటిలైట్స్ ఏవైనా లాంచ్ చేయాలి అంటే దే కెన్ కాంటాక్ట్ అవర్ యాంట్రిక్స్. యాంట్రిక్స్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. సో యాంట్రిక్స్ ఏం చేస్తుందంటే డీల్ మాట్లాడుతుంది. సరే మీ శాటిలైట్ మేము లాంచ్ చేస్తాం, మాకు ఎంత ఇస్తారు, ఏమవుతుందని డీల్ మాట్లాడి తీసుకొని లాంచ్ చేస్తారు. ఇది యాంట్రిక్స్ యొక్క పద్ధతి. యాంట్రిక్స్ ఉంటుండగా మళ్ళీ ఎన్ఎస్‌సిఎల్ తీసుకొచ్చారు 2019లో. సో ఎన్ఎస్‌సిఎల్ యొక్క పని ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఎన్ఎస్‌సిఎల్‌కి. ఎన్ఎస్‌సిఎల్‌కి మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఇస్రోకి ఏదైనా స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకోండి, ప్రైవేట్ సెక్టర్‌కి ఇచ్చి దాన్ని బిల్డ్ చేయించడం. కెపాసిటీ బిల్డింగ్ అంటాం దాన్ని. అంటే మనకు అవసరమైనవి బయట బయట వాళ్ళకి డీల్స్ ఇవ్వడం. లేదా ఇంకో ప్రైవేట్ కంపెనీకి వాళ్ళ శాటిలైట్‌ని లాంచ్ చేయాలి. లాంచ్ చేయడానికి వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు. సో దానికి ఇస్రో వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాడాలనుకోండి, దే కెన్ కమ్ టు ఎన్ఎస్‌ఐఎల్. ఒక రకంగా యాంట్రిక్స్ పని కూడా అదే. ఎన్ఎస్ఐఎల్ పని కూడా అదే. అందుకే రెండిటికి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇనీషియల్‌గా ఏమనుకున్నారంటే యాంట్రిక్స్ అనేది ఫారిన్ కంట్రీస్‌కి, ఎన్ఎస్ఐఎల్ ఏమో ఇండియన్ కంట్రీస్‌కి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్ఎస్ఐఎలే బ్రెజిల్‌కి సంబంధించిన శాటిలైట్‌ని లాంచ్ చేసింది. సో దేర్ ఈస్ సమ్ కన్‌ఫ్యూజన్ బిట్వీన్ ద రోల్స్ ఆఫ్ యాంట్రిక్స్ అండ్ ఎన్ఎస్ఐఎల్. బట్ ఓవరాల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్రో దగ్గరున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, రైట్, శాటిలైట్ వెహికల్స్‌ని గానీ, ఈ సెంటర్‌ని గానీ, శ్రీహరికోట లాంటి సెంటర్స్‌ని గానీ, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎవరైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే, ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, విదేశీ కంట్రీస్ కావచ్చు, విదేశీయులు కావచ్చు, విదేశాలు కావచ్చు, ఎవరైనా సరే ఉపయోగించుకోవాలంటే దే కెన్ కమ్ టు దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ యూజ్ ది సర్వీసెస్ ఆఫ్ ఇస్రో బై పేయింగ్ ఫీ. మనీ పే చేసి చేయొచ్చు.
ప్రాపర్గా చెప్పాలంటే దీస్ ఆర్ కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో. కమర్షియల్ ఆర్మ్స్, బిజినెస్ ఆర్మ్స్ ఇవి. ఈ ఫ్రీ సర్వీస్ కాదు, బిజినెస్ సర్వీసెస్. ఇక్కడ రాశారుగా కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. This is not the first time that the NSIL has organized a launch of foreign satellites aboard an Indian Space Research Organization launch vehicle. NSIL ఇలాంటి లాంచ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఏమీ కాదు. అర్థమవుతుందా? ఇండియా యొక్క స్పేస్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి పైన కానీ వీటిపైన కానీ ఫారిన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. ది ఆర్గనైజేషన్ హ్యాస్ హ్యాడ్ లాంచెస్ లాస్ట్ నవంబర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డిసెంబర్ 2019, 2020 నవంబర్లో మరియు డిసెంబర్ 2019లో కూడా ఇలాంటి లాంచెస్ అనేది చేయడం జరిగింది. మరి ఏంటి స్పెషల్? హౌవెవర్ ది ప్రైమరీ శాటిలైట్స్ అబౌట్ బోత్ దీస్ మిషన్స్ వర్ ఇండియన్ శాటిలైట్స్. లాస్ట్ టైం జరిగిన 2 మిషన్స్ కూడా ఇండియన్ శాటిలైట్స్ అనేవి ప్రైమరీ మిషన్స్, అంటే మన శాటిలైట్స్ని మనం పంపిస్తున్నాం. EOS-01, RISAT-2 బ్రీ, ఈ శాటిలైట్స్ని ఇండియా పంపించింది విత్ స్మాలర్ శాటిలైట్స్ ఫ్రమ్ సెవెరల్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇండియా పిగ్గీ బ్యాకింగ్ ఆన్ దమ్. అంటే ఒకడు బైక్ వేసుకెళ్తున్నాడు, నువ్వు వాడి పక్కన వాడి వెనకాల వాడి షోల్డర్ పట్టుకుని కూర్చున్నావు, యువర్ పిగ్గీ బ్యాకింగ్. అర్థమవుతుంది? పిగ్గీ బ్యాక్ చేయడం అంటే ఒక ఆల్రెడీ సంథింగ్ బిగ్గర్ వెళ్తుంది, దాన్ని వెనకాల నువ్వు కూర్చుండిపోయి వెళ్ళిపోవడం. దాన్ని మనం పిగ్గీ బ్యాక్ అంటాం. డోంట్ పిగ్గీ బ్యాక్ ఆన్ మీ అంటాం. యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ స్పెండింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, వాడేమీ చేయకుండా నేను వెనకాల వచ్చి కూర్చుంటాడు. అలాంటిదని పిగ్గీ బ్యాక్ అంటాం. ఇక్కడ ఆ సెన్స్లో కాదు, ఇండియన్ శాటిలైట్స్ లాంచ్ చేయడం కోసం ఈ మిషన్స్ అరేంజ్ చేశారు. పనిలో పనిగా స్పేస్ ఉంది కదా అని చెప్పి కొన్ని ఫారిన్ శాటిలైట్స్ చిన్నవి లోపల తోసేశారు. అది లాస్ట్ టైం. ఈసారి వచ్చేసరికి పంపించడమే విదేశీ శాటిలైట్, మన కోసం కాదు, మిషనే వాళ్ళ కోసం చేశారు. అది డిఫరెన్స్ అనమాట అప్పటికి ఇప్పటికి. పిగ్గీ బ్యాక్ మీనింగ్ అర్థమైందా? సంథింగ్ బిగ్గర్ వెనక చిన్న వెళ్ళిపోవడం. పిగ్గీ బ్యాక్ అనే పదం మనం చాలా కామన్గా వాడతాం. మన రియల్ లైఫ్లో కూడా ఈ పదం అనేది చాలా కామన్గా వాడుతూ ఉంటారు. ఓకే, ఒకడు వెళ్తాడు, వాళ్ళ వెనకాల ఇంకోటి కూర్చొని వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ బ్యాక్ మీద వెళ్ళిపోవడం కానీ, సో ఇలా మనం ఈ పదాన్ని వాడవచ్చు. The Amazonia mission also saw 18 other satellites being launched and was the first fully commercial mission. దీంట్లో ఇంకో 18 శాటిలైట్స్ కూడా దాంతో పాటు వెళ్ళాయి, అమెజానియా శాటిలైట్ వెనకాల వెళ్ళాయి. ఇది కంప్లీట్లీ కమర్షియల్ మిషన్. ఇక్కడ లాస్ట్ టైం మిషన్స్ ఇండియన్ శాటిలైట్స్ వెళ్తున్నాయి, ఇండియన్ శాటిలైట్స్ వెళ్ళినప్పుడు కమర్షియల్ కాదు, దాని వెనకాల కొన్ని ఫారెన్ శాటిలైట్స్ పెట్టారు. సో ఆ పోర్షన్ వరకే కమర్షియల్, మిగిలింది మన ఇండియా కోసం. ఇప్పుడు కంప్లీట్లీ కమర్షియల్, ఇందులో ఇండియాకి ఉపయోగం ఏం లేదు, మనీ వస్తుంది. మనీ పర్పస్లో చేసిన, బిజినెస్ పర్పస్లో చేసిన మిషన్ అది. India has so far launched 342 foreign satellites from 34 countries using its Polar Satellite Launch Vehicle PSLV platform, and many of them have involved ISRO's first commercial entity, the Antrix Corporation. మీకు ఆల్రెడీ చెప్పారు. ఇప్పటి వరకు 342 ఫారిన్ శాటిలైట్స్ని పంపించాము 34 కంట్రీస్ నుంచి పిఎస్ఎల్విని ఉపయోగించి, రైట్, పిఎస్ఎల్విని ఉపయోగించి పంపించాం. దేని ద్వారా? ఫస్ట్ కమర్షియల్ ఎంట్రీ ఏంటి? యాంట్రిక్స్ కార్పొరేషన్ ఉపయోగించి ఇప్పటి వరకు చేసాం. ఇప్పుడు NSIL వచ్చింది. There is still some confusion on how exactly the responsibilities of NSIL differ from those of Antrix. Antrix responsibilities ki NSIL responsibilities ki difference ఏంటనేది ఇప్పటికీ some confusion ఉంది. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫారిన్ ఎంటిటీస్కి ఏమో యాంట్రిక్స్, ఇండియన్ ఎంటిటీస్కి ఏమో NSIL అనుకున్నాం, కానీ ఇప్పుడు NSILే ఫారిన్ మిషన్ని పంపించింది. సో రెస్పాన్సిబిలిటీ ఎక్కడ డిఫర్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. బట్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్, a regulatory agency, as well as plans of an independent tribunal to adjudicate disputes among private space entities, there is a potential explosion of market opportunities from space applications on the anvil. What is the meaning of on the anvil? On the anvil అంటే రాబోతున్నాయి, about to come అనే మీనింగ్ మీకు వస్తుంది, రైట్. స్టేట్ ఆఫ్ డిస్కషన్లో ఉంది, ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది, రాబోతుంది. If something is on the anvil, it is in the discussion stage, preparatory stage, it is about to come అనే మీనింగ్ వస్తుంది. ఏంటి వస్తాయి చూద్దాం ఒకసారి. మళ్ళీ స్టేట్మెంట్ చూడండి. విత్ ద ఫార్మేషన్ ఆఫ్, ఒక కొత్త సెంటర్ని ఫామ్ చేశారు, ఇన్ స్పేస్ అని. ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సిఈ స్టాండ్స్ ఫర్ సెంటర్. ఇదేంటి? ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ, దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఫామ్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటట? ఎందుకు ఇది ఫామ్ చేశారంట? దీంతో పాటు ఇంకేం ఫామ్ చేస్తారో చెప్తా చూడండి. యాజ్ వెల్ యాజ్ ప్లాన్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే ఏంటి? ఒక కోర్టు లాంటిది, క్వాజీ జుడిషియరీ, రైట్. క్వాజీ అంటే సెమీ జుడిషియరీని ట్రైబ్యునల్ అంటారు. ట్రైబ్యునల్ అంటే ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ కేసెస్ని మాత్రమే హ్యాండిల్ చేసే కోర్టు లాంటిది అని అర్థం చేసుకోవచ్చు.
ఈ కోర్టు దేనికోసం? టు అడ్జుడికేట్ డిస్ప్యూట్స్ అమాంగ్ ప్రైవేట్ స్పేస్ ఎంటిటీస్. ప్రైవేట్ స్పేస్ ఎంటిటీస్ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని అడ్జుడికేట్, ప్రతిదానికి సుప్రీం కోర్టుకి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఈ ట్రైబ్యునల్కి వెళ్తారు. అలాగే మీకు చూడండి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అని ఉంటుంది. ఎన్వైరన్మెంట్కి సంబంధించిన కేసులన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అలాగే మీకు కృష్ణా రివర్ వాటర్ ట్రైబ్యునల్ ఉంటుంది. అంటే రివర్ వాటర్‌కి రాష్ట్రాలకి మధ్యలో వచ్చే గొడవలను పరిష్కరించడానికి రివర్ వాటర్ ట్రైబ్యునల్ ఉంటుంది. సో, ట్రైబ్యునల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. జనరల్‌గా అందులో రిటైర్డ్ జడ్జిలు వీళ్ళు ఉంటారు. ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ట్రైబ్యునల్‌లో. నాట్ జస్ట్ జడ్జెస్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ట్రైబ్యునల్ యొక్క పని ఏంటంటే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ కేసెస్‌ని హ్యాండిల్ చేయడానికి స్పీడీ ట్రయల్, విచారణ అనేది ఫాస్ట్‌గా జరగడానికి, జస్టిస్ తొందరగా డెలివర్ అవ్వడానికి, సుప్రీం కోర్ట్ పైన లోడ్ తగ్గించడానికి ట్రైబ్యునల్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు స్పేస్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయడం కోసం ఒక కొత్త ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. రైట్. వీటి వల్ల దేనికి? టు అడ్జుడికేట్ డిస్ప్యూట్స్ అమాంగ్ ప్రైవేట్ స్పేస్ ఎంటిటీస్. ప్రైవేట్ స్పేస్ ఎంటిటీస్ మధ్యలో వచ్చే డిస్ప్యూట్స్, గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్జుడికేట్ చేయడానికి. అడ్జుడికేట్ అంటే విచారణ. 2 చోట్ల విని తీర్పునివ్వడం. అడ్జుడికేషన్. సో, దీనివల్ల ఏమవుతుంది? దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ ఎక్స్‌ప్లోజన్ ఆఫ్ మార్కెట్ ఆపర్చునిటీస్. సో, మార్కెట్ ఆపర్చునిటీస్ ఎక్స్‌ప్లోడ్ అవ్వచ్చు. అంటే ఒక్కసారిగా పెరిగిపోయే పొటెన్షియల్, అంటే పాజిబిలిటీ ఉంది. చాలా ఎక్కువ. మనం అంటాం చూడండి, ఈ అమ్మాయికి కలెక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉంది. అంటే కలెక్టర్ అయ్యే పాజిబిలిటీ ఉంది. అంత అంత కెపాసిటీ ఉంది అని అర్థం. అలాగనమాట. సో, మార్కెట్ ఆపర్చునిటీస్ ఒక్కసారిగా పెరిగిపోయి ఎక్స్‌ప్లోడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆన్ ది ఎన్విల్ అంటే ప్రిపరేటరీ స్టేజ్‌లో ఉంది. అబౌట్ టు కమ్ అని అర్థం. Though the private sector plays a major role in developing launch and satellite infrastructure for ISRO, there are now several companies that offer myriad services. ప్రైవేట్ సెక్టర్ అనేది మనకి లాంచ్, శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇస్రోకి లాంచ్ వెహికల్స్ తయారు చేయడంలో, శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడంలో ప్రైవేట్ సెక్టర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆల్రెడీ. నౌ దేర్ ఆర్ నౌ సెవెరల్ కంపెనీస్ దట్ ఆఫర్ మిరియాడ్ సర్వీసెస్. మిరియాడ్ అంటే లాట్ ఆఫ్ మల్టిప్లిసిటీ అనమాట. ఒకటి కాదు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని మనం మిరియాడ్ అంటాం. ఒకటని కాకుండా కౌంట్లెస్, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నెంబర్ ఆఫ్ అని అర్థం. హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇప్పుడు వస్తున్నాయి. మెనీ ఆఫ్ దీస్ కంపెనీస్ వాంట్ టు లాంచ్ దేర్ ఓన్ శాటిలైట్స్. ఈ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఓన్ శాటిలైట్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాయి. ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్. అందులో కొన్ని పెద్ద శాటిలైట్స్, కొన్ని చిన్న శాటిలైట్స్. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇస్రో హ్యాస్ నాట్ బీన్ స్మూత్ ఆల్వేస్. ఇస్రోతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా లేదు. ప్రతిసారి కూడా స్మూత్గా లేదు. ద మోస్ట్ కాన్స్పిక్యూస్ has been the controversy involving Devas Multimedia, to which the government of India owes nearly $1.2 billion, going by an order of Tribunal of the International Chamber of Commerce and upheld by a United States Federal Court last year. చూడండి, కాన్స్పిక్యూస్ అంటే సంథింగ్ దట్ ఈస్ క్లియర్లీ, ఈజీలీ సీన్, బయటికి బాగా కనిపిస్తుంది అని కాన్స్పిక్యూస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. దీన్ని 2-3 రకాలుగా వాడతాము. దీన్ని ఎక్కడెక్కడ ఎలా వాడతారో చూడండి. బేసికల్గా కాన్స్పిక్యూస్ అంటే మీనింగ్ అంటే క్లియర్లీ విజిబుల్. ఇంకో మీనింగ్ అట్రాక్టింగ్ అటెన్షన్, నోటీస్ అని అర్థం. అయితే కాన్స్పిక్యూస్ అనేది పాజిటివ్గా వాడతామా, నెగిటివ్గా వాడతామా అంటే ఎక్కువగా నెగిటివ్గా వాడతాం. ఇట్ ఈస్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. అది చాలా ఈజీగా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది అంట. ఆబ్వియస్ అనేది పాజిటివ్గా వాడచ్చు, కానీ కాన్స్పిక్యూస్ అనేది నెగిటివ్గా వాడతారు. ఇక్కడ చూసారు, ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఇస్రోతో ఈ ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది హ్యాస్ నాట్ బీన్ స్మూత్ ఆల్వేస్. ఎప్పుడు స్మూత్గా లేదు, ఉండట్లేదు అనే సెన్స్ వచ్చింది. అలాంటి ఎక్స్పీరియన్సెస్లో ఒక ఎక్స్పీరియన్స్, ద మోస్ట్ కాన్స్పిక్యూస్ ఆఫ్ దమ్, అంటే సంథింగ్ దట్ ఈస్ క్లియర్లీ సీన్, విషయం బయటకు వచ్చేసింది, పబ్లిక్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. పాజిటివ్ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్. The most conspicuous has been the controversy involving Devas Multimedia. Devas Multimedia అనే కంపెనీకి ఇస్రోతో ఉన్న గొడవ అందరికీ తెలిసిందే. కాన్స్పిక్యూస్ బయటికి కనిపిస్తుంది. కాన్స్పిక్యూస్ని ఇంకో సెన్స్లో వాడతారు. సమ్వన్ ఈస్ కాన్స్పిక్యూస్ బై హిజ్ ఆబ్సెన్స్ అంటారు. చాలా బాగా వాడతారు ఈ పదం. మీరు చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా ఇచ్చాను. ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళవుతుంది. అమ్మాయి పెళ్ళవుతున్నప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏమో పెళ్ళికి రాలేదనుకోండి, అప్పుడు ఏమంటాం? బ్రైడ్స్ బ్రదర్ ఈస్ కాన్స్పిక్యూస్ బై హిజ్ ఆబ్సెన్స్ అంటారు. కనిపిస్తున్నాడు అక్కడ? కనిపించట్లేదు. కానీ అమ్మాయి దేంటి పెళ్లి కూతురు అన్నయ్య పెళ్లికి రాకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈస్ కాన్స్పిక్యూస్. సో హీ హాజ్ అట్రాక్టెడ్ అటెన్షన్. ఎలాగా? రాకుండా. పెళ్ళికి వచ్చాడు అనుకోండి, ఎవరు బట్ ఆడపిల్ల పెళ్ళికి ఆడపిల్ల అన్నయ్య ఎలాగో వస్తాడు. అప్పుడు అతని అటెన్షన్ అట్రాక్ట్ చేయడం ఉండదు. రావాల్సిన వ్యక్తి రాలేదనుకోండి, బై బీయింగ్ ఆబ్సెంట్ హీ ఈజ్ అట్రాక్టింగ్ ఎవ్రీబడీస్ అటెన్షన్. అందరి అటెన్షన్ తన వైపు మళ్ళేలా చేశాడు. తను రాలేదు, రాకపోవడం వల్ల అందరి అటెన్షన్ తన వైపు మళ్ళేలా చేశాడు.
అలాంటప్పుడు ఏం వాడతారు? హీస్ కాన్స్పిక్యువస్ బై హిస్ ఆబ్సెన్స్. చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్స్‌లోనూ, ఆర్టికల్స్‌లోనూ కనిపిస్తది. కాన్స్పిక్యువస్ అంటే క్లియర్‌లీ సీన్. బై హిస్ ఆబ్సెన్స్ అంటే లేకపోవడం. లేకపోవడం క్లియర్‌లీ సీన్ ఏంటి? సింక్ అవ్వట్లేదు. అక్కడ కాన్స్పిక్యువస్‌కి ఇంకో మీనింగ్ ఏంటి? అట్రాక్టింగ్ అటెన్షన్ అని. హి హాస్ అట్రాక్టెడ్ అటెన్షన్ బై నాట్ బీయింగ్ దేర్. అబ్సెంట్ అయ్యి అందరి అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసాడు అనే సెన్స్‌లో వాడారు. నేను పెట్టిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మరి మర్చిపోరు ఆ పదాన్ని. ఓ అంటే అప్పు ఉండడం. ఎంత? $1.2 బిలియన్. ఎవరికి? దేవాస్ మల్టీమీడియాకి. ఎవరు చెప్పారు అప్పు ఉందని? గోయింగ్ బై ఆర్డర్ ఆఫ్ ఎ ట్రైబ్యునల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్, తీర్పు ఏంటట? $1.2 బిలియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అప్పు ఉందని. అండ్ తర్వాత అప్‌హెల్డ్ బై అంటే సపోర్ట్ చేయబడింది. ఎవరు సపోర్ట్ చేశారు? యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ కూడా అది సపోర్ట్ చేసింది దానికి. NSIL, it is said, is also a move by India's space establishment to insulate the prospects of the space industry in India from repercussions of Devas Antrix imbroglio. ఇంతకుముందు దేవాస్ మల్టీమీడియాకి యాంట్రిక్స్కి మధ్యలో జరిగిన డీల్లో ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంబ్రోగ్లీ అంటే ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్, ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్, ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అంటే మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఇంబ్రోగ్లియో అంటాం. ఓకే. ఒక ప్రాబ్లమాటిక్, ఇబ్బందికరమైన పరిస్థితిని ఇంబ్రోగ్లియో అని చెప్పి అంటాం. కాంప్లికేటెడ్, ఇన్ కన్‌ఫ్యూజ్డ్, ప్రాబ్లమాటిక్, ఎంబారసింగ్ సిట్యుయేషన్ ఈస్ కాల్డ్ ఇంబ్రోగ్లియో. రిపర్కషన్స్ అంటే దానివల్ల వచ్చే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్. ఏదైనా ఒక ఈవెంట్ ద్వారా వచ్చే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌ని ఏమంటాం? రిపర్కషన్స్ అంటాం. అంటే నష్టం కలిగించే పర్యవసానాలు. కాన్సిక్వెన్స్ అంటే మనకు తెలిసిందే. నష్టం కలిగించేవి. నష్టం కలిగించే కాన్సిక్వెన్సెస్‌ని మనం రిపర్కషన్స్ అని చెప్పి అంటాం. ఓకే. ఈ ఈ ఇంతకు ముందు జరిగిన ఈ ప్రాబ్లమ్ నుంచి కొన్ని నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ రాకుండా మన స్పేస్ ఇండస్ట్రీస్‌ని ఇన్సులేట్ చేయడం అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఎన్ఎస్ఐని తీసుకొచ్చారు అనేది మాట. గవర్నమెంట్ అందుకే ఎన్ఎస్ఐని తీసుకొచ్చింది. ఇంతకుముందు యాంట్రిక్స్‌తో ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఎన్ఎస్ఐని కొత్తగా తీసుకొచ్చి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ దీని మీద పడకుండా చూడడానికి ప్రయత్నం జరుగుతుంది అని అర్థం. Much like unfettered access to the internet has spawned industries that were inconceivable, similarly, space applications and mapping have barely scratched the surface in terms of opportunities that they can create. చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. అన్‌ఫెటర్డ్ యాక్సెస్. అన్‌ఫెటర్డ్ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, అన్‌రిస్ట్రెయిన్డ్, రెస్ట్రిక్షన్స్ లేకుండా, రిస్ట్రెయిన్ చేయకుండా యాక్సెస్ దేనికి? టు ద ఇంటర్నెట్. ఇంటర్నెట్‌కి అన్‌ఫెటర్డ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది? స్పాన్ అంటే పుట్టించడం. స్పాన్ అంటే అర్థం ఏంటి? టు గివ్ బర్త్. బర్త్ దేనికి? ఇండస్ట్రీస్ దట్ వర్ ఇన్‌కన్సీవబుల్. కన్సీవ్ అంటే ఊహించుకోగలడం. కన్సీవ్ అంటే ఇమాజిన్. ఇన్‌కన్సీవబుల్ అంటే అన్‌ఇమాజినబుల్. మనం ఊహించని ఎన్నో సంస్థలు వచ్చేసాయి. ఇంటర్నెట్‌కి అన్‌రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఎన్నో కంపెనీస్, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేసాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేయనివి ఎన్నో వచ్చేసాయి. అలాగే సిమిలర్‌లీ స్పేస్ అప్లికేషన్స్ అండ్ మ్యాపింగ్, స్పేస్ అప్లికేషన్స్ విషయంలోను, మ్యాపింగ్ విషయంలో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి స్పేస్ కంప్లీట్‌గా ఓపెన్ చేసిందనుకోండి. మా ఇస్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీకిస్తాం. మీరెలా కావాలంటే అలా వాడుకోండి. యూ పే అస్ మనీ, యూ యూజ్ ఇట్ అని గవర్నమెంట్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని కంపెనీస్ వస్తాయో, ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో మనం లెక్క కూడా పెట్టలేము. అండ్ యాస్ ఆఫ్ టుడే దే హావ్ బేర్లీ స్క్రాచ్ ద సర్ఫేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఆపర్చునిటీస్ మీరు ఒక పెద్ద హిమాలయాలంత గంపగుత్తగా ఆపర్చునిటీస్ ఉంటే మనం ఒక్క సర్ఫేస్‌ని ఇంకా టచ్ చేసాం అంటే ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం. అర్థమైందా? ఇంత సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం జస్ట్ ఇంకా సర్ఫేస్ చూసాం. ఓహో! ఈ ఆపర్చునిటీ ఉందా అని ఈ ఏరియా చూస్తున్నాం. ఇంకా ఇవున్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ దట్ ఆర్ దేర్. యాస్ ఆఫ్ నౌ వి హావ్ ఓన్లీ బేర్లీ స్క్రాచ్డ్ ద సర్ఫేస్. అంటే అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. యాక్సెస్ లేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ మనం ఇప్పటివరకు ట్యాప్ చేయలేకపోయాం. ఎప్పుడైతే గవర్నమెంట్ అన్‌ఫెటర్డ్ యాక్సెస్ ఇస్తుందో, రెస్ట్రిక్షన్స్ లేని యాక్సెస్ ఇస్తుందో స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. చాలా ఇండస్ట్రీస్ బిల్డ్ అవుతాయి. చాలా అప్లికేషన్స్ బిల్డ్ అవుతాయి. ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటాం. ఎక్కడున్నామో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలంటే మ్యాప్స్ వాడి ఇవన్నీ దేని నుంచి? స్పేస్ అప్లికేషన్సే కదా! స్పేస్ నుంచి మన వీటన్నిటిని మ్యాప్ చేస్తేగా ఇవన్నీ జరుగుతాయి. ఇంకా చాలా ఈరోజు కమ్యూనికేషన్ టెక్నాలజీ, కేబుల్ టీవీస్ ఇవన్నీ కూడా స్పేస్ అప్లికేషన్సే.
అక్కడ శాటిలైట్ అక్కడ నుంచే కదా ప్రసారాలు చేస్తుంది. ఇక్కడ నుంచి పైకి పంపిస్తారు సిగ్నల్. అక్కడి నుంచి సిగ్నల్ మొత్తం అన్నిటికి అన్ని రిసీవర్స్‌కి, కేబుల్ టీవీ రిసీవర్స్‌కి వస్తుంది. ఇంకా ఇవి ఒకటి కాదు, ఇంకా చాలా ఉంటాయి స్పేస్ అప్లికేషన్స్‌కి. స్పేస్ నుండి మనం చాలా చేయొచ్చు. ఇంకా సర్ఫేస్‌ని మాత్రమే టచ్ చేసి ఇంకా చాలా చాలా చేయొచ్చు అని దీని ఉద్దేశం. ఎన్ఎస్ఐఎల్ హాస్ ఎ బ్రాడ్ యాంబిట్. యాంబిట్ అంటే పరిధి, పర్వ్యూ. బ్రాడ్ యాంబిట్ ఉంది దానికి. అండ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ కొలాబరేషన్ స్పానింగ్ ఫ్రమ్ లాంచెస్ టు న్యూ స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. ఎన్ఎస్ఐఎల్ యొక్క పని ఒక సింగిల్ పని కాదు, చాలా చాలా ఉంది. బ్రాడ్ యాంబిట్ ఉంది దానికి. ఏంటవి? ఇట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ కొలాబరేషన్స్. కొలాబరేషన్స్ అంటే కలిసి పనిచేయడం. స్పానింగ్ ఫ్రమ్ స్పాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫ్రమ్ లాంచెస్ అంటే కొత్త శాటిలైట్ లాంచెస్‌కి మీరు చేయాలంటే ఎన్ఎస్ఐని కాంటాక్ట్ చేయొచ్చు. టు న్యూ స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీ. కొత్త స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏమైనా రావాలనుకున్నా దానికి అవసరమైన వాటికి కూడా యూ కెన్ కొలాబరేట్ విత్ ఎన్ఎస్ఐఎల్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ కెన్ టచ్ బేస్ విత్ ఎన్ఎస్ఐఎల్. యూ కెన్ యూజ్ ఇస్రోస్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఎవరైనా ఏం చేయాలని ఎన్ఎస్ఐఎల్తో టచ్లోకి వెళ్ళొచ్చు. NSIL is also expected to be more than just a marketeer of ISRO's technologies. ISRO యొక్క టెక్నాలజీస్కి ఓన్లీ మార్కెటీరే కాదు ఎన్ఎస్ఐఎల్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి మచ్ మోర్. ఇస్రోకి ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్కెట్ చేయడానికి వాడుతున్న కమర్షియల్ ఆర్మ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎన్ఎస్ఐఎల్కి అని అర్థం. ఇట్ ఈస్ టు ఫైండ్ న్యూయర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పాండ్ ద సెక్టర్ ఇట్ సెల్ఫ్. దీని పని ఏంటి? కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ని ఫైండ్ చేయడం మరియు సెక్టర్ని ఎక్స్పాండ్ చేయడం. It is to find newer business opportunities and expand the sector itself. అంటే ఇంకా ఏం చేయొచ్చు, ఉన్న వాటిని ఇవ్వడమే కాదు, ఇంకా ఏం చేయొచ్చు అని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఎన్ఎస్ఐఎల్. ఎన్ఎస్ఐఎల్ మస్ట్ ఎండీవర్ టు నాట్ బి ఎనదర్ యాంట్రిక్స్ బట్ బి కంటిన్యూస్లీ ఇన్ స్టార్ట్అప్ మోడ్. యాంట్రిక్స్ వచ్చేసరికి తన యొక్క రోల్ని లిమిట్ చేసేసుకుంది. ఓకే, మా పిఎస్ఎల్విలు మీకు ఇస్తాము అని చెప్పి లిమిట్ చేసుకుంది. అలా కాదు, స్టార్ట్అప్ మోడ్లో ఉండాలి ఎన్ఎస్ఐఎల్. ఎండీవర్ చేయాలి, కొత్త ఇంకా ఏ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు. ఒక స్టార్ట్అప్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ రోజు ఒకటి సాధించేసాం కదా, నిద్రపోదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఏం చేయొచ్చు. దట్ మోడ్లో ఉంటుంది ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఐఎల్ కూడా అలాంటి మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఇట్ మస్ట్ ఎండీవర్ టు బి ఇన్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఎండీవర్ అర్థమైందా? ఎండీవర్ అనేది ఎలా వాడారు? వర్బ్ గా. ఎండీవర్ అంటే మీనింగ్ ఏంటి? యూ ట్రై టు అచీవ్ సంథింగ్. ఇట్ మస్ట్ ట్రై టు అచీవ్ సంథింగ్. ఏంటా సంథింగ్? టు నాట్ బి అనదర్ యాంట్రిక్స్, ఇంకో యాంట్రిక్స్ లో మారిపోవడం కాదు, బట్ బి కంటిన్యూస్లీ ఇన్ స్టార్ట్అప్ మోడ్. కొత్తగా ఈ రోజే పెట్టామన్నట్టుగా ఈ రోజుకు ఆ రోజు కొత్త ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఇట్ మస్ట్ కన్సీవ్ ఆఫ్ వేస్ టు ఎయిడ్ స్పేస్ స్టార్ట్అప్స్, reach out to rural India and facilitate more recruits from India's young to facilitate careers in space applications and sciences. కన్సీవ్ అంటే అర్థమైంది? ఇమాజిన్. కన్సీవ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. చాలా ఎలా వాడతారు చెప్పండి? ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి కన్సీవ్ అయింది అంటారు. అంటే ఏంటి అర్థం? గర్భవతి అయింది అని అర్థం. ఇఫ్ యూ కన్సీవ్ దట్ మీన్స్ గర్భం దాల్చడం, ఆ మీనింగ్ ఉంటుంది. ఇఫ్ యూ కన్సీవ్ అన్ ఐడియా అంటే ఒక ఐడియా నీ మైండ్లో మొలకెత్తింది. గర్భం అన్న అదే కదండి. గర్భం అంటే ఒక ప్రాణి మన బాడీలోంచి రావడం, గర్భం దాల్చడం అంటే. ఒక ఐడియా మన మనసులోంచి రావడం, మన మదిలోంచి రావడం, మన బ్రెయిన్లో రావడం. అగైన్ కన్సీవ్. ఇన్కన్సీవబుల్ అంటే ఇమాజిన్ చేయలేంది. అన్ఇమాజినబుల్ అంటే మన మైండ్లో ఊహించింది, మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి అనే సెన్స్లో వాడతారు ఇన్కన్సీవబుల్. ఇక్కడ ఇట్ మస్ట్ కన్సీవ్ అంటే ఇట్ మస్ట్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ అని, కొత్త ఆలోచనలతో. ఏంటవి? ఆఫ్ వేస్, న్యూ వేస్తో రావాలి. దేనికి? టు ఎయిడ్ అంటే హెల్ప్. దేనికి? స్పేస్ స్టార్టప్స్. స్పేస్ టెక్నాలజీ పని ఉపయోగించుకొని స్టార్ట్ చేయబడే కొత్త సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి హెల్ప్ చేయడానికి కొత్త కొత్త ఆలోచనలతో రావాలి. అర్థమవుతుంది మీకు? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని వచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. మీరు ఒక కొత్తగా కంపెనీ పెట్టాలి అనుకుంటున్నారు, మీకేమో దాని వెనకాల ఉన్న సాఫ్ట్వేర్ మీకు తెలియదు. దానికి ఇంతకుముందు మీకు గుర్తుందా? ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ మనం ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే ఏం చేస్తాం? ఒక కంప్యూటర్ సర్వర్ కొనుక్కోవాలి, కంప్యూటర్లు కొనుక్కోవాలి, ఇంటర్నెట్ కొనుక్కోవాలి, అన్నీ చేయాలి. ఈ రోజు ఓన్లీ ఇంటర్నెట్ కొనుక్కుంటే చాలు, మిగిలినవన్నీ కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి, క్లౌడ్లో దొరికేస్తున్నాయి. నేను సాఫ్ట్వేర్ కొనక్కర్లేదు. ఇప్పుడు జీమెయిల్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్ సర్వర్ తయారు చేస్తున్నారు, ఈమెయిల్ సర్వర్ తయారు చేస్తున్నారు, చేయట్లేదు. ఎందుకు? జీమెయిల్ ఉందిగా, వాడు ఆల్రెడీ గూగుల్ ఎక్కడో మెయింటైన్ చేస్తాడు. మనం దాని యొక్క లైసెన్సెస్ కొనుక్కుంటాం. ఫ్రీ వాళ్ళు లైసెన్స్ ఏం కొనరు, డైరెక్ట్గా వాడేసుకుంటారు. కానీ కంపెనీస్ రన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే సెక్యూరిటీ ఉండాలి కాబట్టి జీమెయిల్ లైసెన్సెస్ కొనుక్కుంటారు, కొనుక్కొని వాడుకుంటాం. అలాగే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా యాప్లో వీడియోస్ చూస్తారు, టెస్టులు రాస్తారు. ఆ యాప్ నేను బిల్డ్ చేశానా? బిల్డ్ చేయలేదు, అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డ్ చేసింది. కానీ యాప్లో మీకు చూస్తే ఎల్టీఎక్స్ క్లాస్ అనే కనిపిస్తుంది. అంటే వెనకాల ఒక కంపెనీ వర్క్ చేసింది,
వాళ్ళొక ఒక ఒక ప్రొడక్ట్‌ని తయారు చేశారు. ఆ ప్రొడక్ట్‌ని మనం ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళకి మంత్ కింత పే చేసేస్తాం. అంటే ఈరోజు మనం అన్నీ మనమే చేసుకోవాల్సిన పని లేదు. దేర్ ఈస్ సమ్‌వన్ హూ క్రియేట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హూ క్రియేట్స్ సాఫ్ట్‌వేర్ ఫర్ అస్. అండ్ ఆ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనం ఇంకేం చేయొచ్చని మనం ఆలోచించాలి. అలాగే ఎన్ఎస్ఐఎల్ వాళ్ళు దే షుడ్ థింక్ ఆఫ్ బిల్డింగ్ ఎ సాఫ్ట్‌వేర్ లేదా బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్‌కి ఇంకా ఏం ఉపయోగపడతాయి అని ఆలోచించి కొత్త కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి ఓకే. మేము ఇది బిల్డ్ చేసామని చెప్పి మార్కెట్ చేయాలి. అప్పుడు కంపెనీస్ విల్ థింక్ ఆఫ్ యుటిలైజింగ్ దట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించి మేము ఇంకేం చేయొచ్చు? మేము ఏ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అప్లికేషన్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఆ అప్లికేషన్ నేను ఉపయోగించి నా స్టూడెంట్స్‌కి నేను సర్వీసెస్ ఇస్తున్నాను. టెస్టులు రాయిస్తున్నాను దాంట్లోనే. యాప్‌లో వీడియోస్ యాక్సెస్ ఇస్తున్నాము. వాళ్ళకి కంటెంట్ పీడిఎఫ్స్ ఇస్తున్నాము. ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. అలాగే వీళ్ళొక సాఫ్ట్‌వేర్ గాని, లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని బిల్డ్ చేశారనుకోండి. దేర్ విల్ బి కంపెనీస్ విచ్ విల్ యుటిలైజ్ దట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించి, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి వాళ్ళింకా ఏం చేయొచ్చు, వాళ్ళింకా ఏ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. దట్ ఈస్ ది పాయింట్ హియర్. ఇట్ మస్ట్ కన్సీవ్ ఆఫ్ వేస్ టు ఎయిడ్ స్పేస్ స్టార్టప్స్, రీచ్ ఔట్ టు రీచ్ ఔట్ టు రూరల్ ఇండియా. చూసారా? స్పేస్ స్టార్టప్స్ రూరల్ ఇండియాకి రీచ్ ఔట్ అయ్యేలాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు తయారు చేసి పెట్టాలి అని అర్థం. అండ్ ఫెసిలిటేట్ మోర్ రిక్రూట్స్ ఫ్రమ్ ఇండియాస్ యంగ్. ఇప్పుడు చూడండి మీకు ట్రెండ్ మారబోతుంది. ఇంతసేపు ఇంజినీరింగ్, మెడిసిన్ అనేవారు. తర్వాత కొన్నాళ్ళు సీఏ అన్నారు. ఇప్పుడేమవుతుంది మారుతుంది. దేర్ విల్ బి మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్. స్పేస్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. స్పేస్‌కి సంబంధించిన అప్లికేషన్స్, స్పేస్ సంబంధించిన కంపెనీస్ రాబోతున్నాయి. వాటిలో పనిచేయొచ్చు. సో చాలామంది యంగ్ పీపుల్ విల్ మేక్ కెరియర్స్ ఔట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్ అండ్ కెరియర్స్ ఇన్ స్పేస్ స్టార్టప్స్. ఆ సిట్యుయేషన్ కూడా వస్తుంది. దాన్ని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. ఇట్ మస్ట్ సీ ఇట్సెల్ఫ్ బోత్ యాస్ అన్ ఇండియన్ అంబాసిడర్ అండ్ డిస్రప్టర్ ఇన్ ద స్పేస్ ఎరీనా. స్పేస్ ఎరీనాలో ఈ ఈ ఇండస్ట్రీలో, ఈ మార్గంలో ఇండియాకు ఒక అంబాసిడర్ లాగా, అంటే ఇండియా యొక్క అంబాసిడర్ అంటే అర్థం ఏంటి? ఇండియాస్ అంబాసిడర్ ఇన్ యూఎస్ అంటారు. అంటే దౌత్యవేత్త అంటాం చూడండి. అంటే ఇండియాకు రిప్రజెంటేషన్ చేసిన ఒక ఇండియాకి రిప్రజెంటేషన్ లాగా తీసుకోవచ్చు. అఫీషియల్ రిప్రజెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని తీసుకోవచ్చు. అండ్ డిస్రప్టర్ అంటే అర్థం ఏంటి? ఒక మార్గం ఇలా వెళ్తున్నాం ఈరోజు. ఇలా వెళ్తున్నాం. డిస్రప్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? కొత్త మార్గంలోకి వెళ్ళడం. అంటే ఒక 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 ఇండస్ట్రీ ఒకేలాగా పెరుగుతుందా? ఇఫ్ యూ కమ్ అప్ విత్ డిస్రప్షన్, దేర్ విల్ బి మల్టిపుల్ ఇన్‌కన్సీవబుల్ వేస్ ఇన్ విచ్ ఇండస్ట్రీ కెన్ గ్రో. దేర్ ఆర్ డిస్రప్షన్స్ ఎవ్రీవేర్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో కెమెరా వచ్చింది. ఇట్ ఈస్ ఎ డిస్రప్టర్. అది కెమెరా ఇండస్ట్రీని డిస్రప్ట్ చేసేసింది కంప్లీట్‌గా. ఐపాడ్ వచ్చింది యాపిల్‌ది. ఐపాడ్ వచ్చిన తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీని డిస్రప్ట్ చేసేసింది. సోనీ వాక్‌మ్యాన్ గుర్తుందా మీకు? వాక్‌మ్యాన్ ఉండేది. ఇలా పట్టుకునేవాళ్ళు, చెవిలో పెట్టుకొని వినేవాళ్ళు. చిన్న క్యాసెట్ లాగా పెట్టుకొని, బ్యాటరీలు పెట్టుకొని వినేవాళ్ళు. వాక్‌మ్యాన్ ఇప్పుడు ఉందా? లేదు. ఐపాడ్ వచ్చాక పోయిందది. యాపిల్ ఐపాడ్ వచ్చాక. స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరాస్ వచ్చాక మనకి కొడాక్ కెమెరాస్ ఉండేవి. కెమెరాస్ అంటే కొడాక్ ఒక రీల్ పెట్టి అది చేసి ఇచ్చేసేది. ఇప్పుడు ఉంటున్నాయా? చూస్తున్నారా? డిజిటల్ కెమెరా ఇండస్ట్రీ పడిపోయింది కంప్లీట్‌గా. హై ఎండ్ కెమెరాసే తప్పితే లో ఎండ్ కెమెరాస్ నడవట్లేదు. హై ఎండ్ కెమెరాస్ కూడా తగ్గిపోతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఐఫోన్‌లో ఇంకా కొత్త కెమెరా ఏమొస్తుంది? సామ్‌సంగ్ గెలాక్సీ S21, 22, 23లో ఏ కెమెరాలు వస్తున్నాయని చెప్పి చూస్తున్నాం. అందులో 100 మెగా పిక్సెల్, 140 మెగా పిక్సెల్ కెమెరాస్ వచ్చేస్తున్నాయి. ఆల్ దీస్ ఆర్ డిస్రప్షన్స్. ఇండస్ట్రీ ఒక పర్టిక్యులర్ మోడ్‌లో వెళ్ళే ఇండస్ట్రీ మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. కంప్లీట్‌గా డిస్రప్షన్స్ మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అలాగే స్పేస్ ఎరీనాలో స్పేస్ అనేది ఆ దేశం యొక్క భద్రతకి సంబంధించిన కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేయడానికే అని కాకుండా, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ అదర్ పర్పసెస్. కమర్షియల్ పర్పసెస్‌కి స్పేస్‌ని ఉపయోగించొచ్చు అనడానికి ఒక డిస్రప్టివ్ టెక్నాలజీస్‌ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అర్థం. రైట్. డిస్రప్షన్ అనేది రాడికల్ చేంజ్. 2 మీనింగ్స్. ఒకటి డీప్‌లీ మనకి ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మధ్యలో అంతరాయాన్ని చింతిస్తూ ఉంటాం. డిస్రప్షన్ సర్వీస్ అంటే అంతరాయం. అదొక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటి? రాడికల్ చేంజ్. ఒక సమూలమైన మార్పు, భయంకరమైన మార్పు రావడం టెక్నాలజీలో. అలా డిస్రప్టర్ లాగా మారాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంటర్నెట్‌కి యాక్సెస్ ఇవ్వడం వల్ల ఎలా డిస్రప్షన్స్ వచ్చాయో, స్మార్ట్ ఫోన్స్ అందరికీ కూడా 4G అందుబాటులోకి వచ్చాక ఎలాంటి డిస్రప్షన్స్ వచ్చాయో, ఇది కూడా అలాగే స్పేస్ అప్లికేషన్ విషయంలో ఒక డిస్రప్టర్ లాగా మారిపోవాలని ఉద్దేశం. ఓకే. ఐ ట్రై టు సమ్మరైజ్. ఎన్ఎస్ఐఎల్ వారు బ్రెజిల్‌కి సంబంధించిన ఒక శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎల్వి ద్వారా శ్రీహరికోట నుంచి లాస్ట్ వీక్. సో ఇది ఒక కొత్త అధ్యాయానికి దారితీసింది. ఇప్పటివరకు ఇండియన్ స్పేస్ అనేది
ఇండియన్‌కి సంబంధించిన శాటిలైట్స్‌ని ఉపయోగించడానికే ఉపయోగించేవారు. ఇంతకుముందు చేసినప్పటికీ మెయిన్ మన శాటిలైట్స్ ఎళ్ళేవి వాటి వెనకాల పిగ్గీ బ్యాక్ అయ్యాయి. ఇంకా చిన్న చిన్న శాటిలైట్స్ పెట్టి పంపించేవారు. కానీ ఒక ఫారెన్ శాటిలైట్‌నే కంప్లీట్‌గా పంపించడం కోసం రన్ చేసిన ఫస్ట్ మిషన్ లాస్ట్ వీక్ జరిగింది. బ్రెజిల్‌కి సంబంధించిన అమెజానియా అనే శాటిలైట్‌ని పంపించారు. దాంతో పాటు ఇంకొన్ని ఒక 34 చిన్న శాటిలైట్స్ కూడా వాటితో పాటు వెళ్ళాయి. పిఎస్ఎల్‌వి వెహికల్ ద్వారా. పిఎస్ఎల్‌వి వెహికల్ ద్వారా ఇవి కూడా వెళ్ళడం అనేది జరిగింది. రైట్. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదు. ఎన్ఎస్ఏఎల్ అనేది ఓన్లీ దీనికోసమే కాదు. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. చాలా మార్గాలున్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. వాటన్నిటిని కూడా ఆలోచించాలి. ప్రైవేట్ సెక్టార్‌కి అన్‌ఫెటెడ్ యాక్సెస్ ఇవ్వాలి స్పేస్ టెక్నాలజీకి. కమర్షియల్‌గాను గవర్నమెంట్‌కి పనికొస్తుంది. అండ్ ప్రజలకు కూడా ఉపయోగపడే ఎన్నో అప్లికేషన్స్ ప్రైవేట్ కంపెనీస్ చేస్తాయి. వాటికి అవకాశాన్ని కల్పించాలి అనేది సమ్మరీ. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.